రైట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో తాడూరు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దుర్గాప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి, అలాగే ఆచారి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అండ్ విజయబాబు గారు సీనియర్ జర్నలిస్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ మనకి స్టూడియోలో ఉన్నారు. అలాగే రవిచంద్రారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాలోని 2 గ్రామాల్లో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా, కేసీఆర్ చెప్పినట్టుగా ఎర్రవెల్లి, నర్సన్నపేట 2 గ్రామాల్లో ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మనం చూస్తున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఆయన ఈరోజు జరగబోతున్న గృహప్రవేశాలకి అతిథిగా వెళ్ళారు. దాదాపు 530 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులకు అందజేస్తూ ఒకేసారి మూకుమ్మడి గృహప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. హెచ్ఎంటీవీ తరఫున అలాగే అందరి తరఫున ఇవాళ గృహప్రవేశం చేస్తున్న ఆ 530 కుటుంబాలకు శుభాకాంక్షలు. నిజానికి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ పూరి గుడిసెల్లో పశువుల పాకల్లాంటి ఎందుకు పనికిరాని గుడిసెల్లో కాపురాలు ఉంటున్న లక్షలాది కుటుంబాలని మనం చూస్తున్నాం. దశాబ్దాలుగా ఇళ్ళు కట్టిస్తున్నప్పటికీ ఇంకా అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో మంచి ఇళ్ళు కట్టివ్వాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ అనే ప్రకటన చేసినప్పటికీ ఇదొక మచ్చు తునకగా మాత్రం మిగిలిపోయింది. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది దరఖాస్తులు వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అతి కష్టం మీద ఇప్పటికీ 530 ఇళ్ళు సగం కాలం అయిపోయింది ప్రభుత్వానికి. 530 ఇళ్ళు మాత్రం పూర్తయ్యాయి. అది కూడా వారు దత్తత తీసుకున్న గ్రామాలే. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో ముందుగా పూర్తి చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని లేదా రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలని లేదా మిగిలిన వేలాది గ్రామాలను ఎవరు దత్తత తీసుకోవాలనే ఒక పెద్ద ప్రశ్నకి సమాధానం మాత్రం అదొక శేష ప్రశ్నగానే మిగిలిపోతుంది. సో ముందు శుభాకాంక్షలు చెబుతూ విజయబాబు గారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక కళ, పేదవాడికి ఉండడానికి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ రూమ్ కూడా లేని ఒక పేదవాడికి ఇది ఒక కళ, ఒక మంచి ఇంట్లో ఉండాలని. డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది గవర్నమెంట్ అండ్ కంగ్రాచులేట్ ది బెనిఫిషరీస్. మీ కామెంట్స్ ప్లీజ్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి లక్ష్యం అంటే ఒక ఇతరత్ర ప్రపంచంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకి వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పట్లో నినాదం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇదే ఉండేది, కూడు గూడు గుడ్డ. ఈ కూడు గూడు గుడ్డ అందరికీ కూడా రావాలి అనేటువంటిది ఇది. అయితే స్వాతంత్రం వచ్చి దాదాపు 7 దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా అనేక గ్రామాల్లో తలదాచుకోవడానికి కూడా చోట్లేనటువంటి పరిస్థితుల్లో నూతనంగా ఏర్పాటైనటువంటి ఒక ప్రభుత్వం వాళ్ళని ఇందాక మీరు కళ అన్నారు, ఆ కళలకు అతీతంగా ఒక అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వటం అనేది పేదవాళ్ళకి ఇది ఒక ఆదర్శమైనటువంటి ప్రాజెక్టు కూడా మిగతా రాష్ట్రాలకు కూడా. సో ఈ సందర్భంగా వాళ్ళు నూతనంగా గృహప్రవేశం చేస్తున్నటువంటి సమయంలో డెఫినెట్గా అటు ప్రభుత్వాన్ని, ఆ నూతనంగా గృహప్రవేశం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏంటంటే అయితే ఇందులో గమనించాల్సిన పాపం ఆయన చాలా వ్యయప్రయాసాలు. నేను ఈ ప్రాజెక్టు గురించి నాకు కొంత వ్యక్తిగతమైన సమాచారం ఉంది. ఏంటంటే కాంట్రాక్టర్లు ఎవరు కూడా రాని పరిస్థితి అంటండి. కాంట్రాక్టర్లు ఎవరికాళ్ళు కూడా మాకేంటో లాభం ఏంటని అంటే ఒక వర్క్ ప్రభుత్వానికి సంబంధించిన వర్క్ ఇవ్వటం అని అంటే కాంట్రాక్టర్లు పందికొక్కుల్లా తినేయటం అనేటువంటి దీనికి దశాబ్దాలుగా మనం అలవాటు పడిపోయాం. అట్లా కాకుండా సొంత లాభం కొంత మానుకొని అనేటువంటి ఒక సేవా దృక్పథం అనేటువంటిది కాంట్రాక్టర్లలో టార్చ్ లైట్ వేసి వెతకాల్సినటువంటి పరిస్థితే తప్ప మామూలుగా కాదు. అలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఎవరు రాకపోయినా ఏదో రకంగా దారికి తీసుకొచ్చి ఇవాళ ప్రాజెక్ట్స్ పూర్తి చేయటం, ఎక్కడా కూడా క్వాలిటీలో రాజీ పడలేదని కూడా తెలుస్తూ ఉంది. తర్వాత స్వీయ పర్యవేక్షణ చాలాసార్లు అనేక సందర్భాలు ఆయన సొంత మనుషులని పెట్టుకోవడం, ఆయన కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలి. ఇదే సందర్భంలో ఒక రోల్ మోడల్గా ఉన్న దీని సందర్భంలో కాంట్రాక్టర్లు కూడా అయితే ఈ మధ్య కొంత రోడ్లు వేయడానికి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత పర్సంటేజ్కి వస్తామని అక్కడ కూడా చెప్తున్నారు. అదే రకంగా కాంట్రాక్టర్స్ కూడా మన కోసం అనేటువంటిది కాకుండా సమాజం కోసం మన వంతు కంట్రిబ్యూషన్ ఉండాలనే దీంట్లో పర్సంటేజ్ల వ్యవహారాలకు దూరంగా ఉండి ఇలాంటి ప్రాజెక్ట్స్ ముందుకు వస్తే బాగుంటుందండి. నిజానికి
మంచిదే. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించాలనే కాన్సెప్ట్ మంచిదే. కాంట్రాక్టర్లు కొంత మాకు అది అందులో 5 లక్షలు 5.5 లక్షల్లో మాకేం మిగలదని కొంతమంది వెనక్కిపోయిన మాట నిజమే. సరే, ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామాలు లిమిటెడ్ 530 ఇళ్ళు కాబట్టి ఎవరినో ఒకరిని పురమాయించి ఏదో రకంగా తంతు పూర్తి చేస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టి గృహప్రవేశాలకి రంగం సిద్ధం చేశారు. అయితే ఇది 530 ఇళ్ళ కోసం ఇచ్చిన హామీ కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాడి కోసం ఇచ్చిన హామీ. ఇది ఆషామాషి హామీ కూడా కాదు. ఇంత పెద్ద హామీకి ప్రభుత్వం నిధుల కేటాయింపు కానీ తీసుకుంటున్న చర్యలు కానీ చూస్తే పెద్దగా కనిపించవు మనకి. గత సంవత్సరం బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించారు. ఆ 1000 కోట్లు ఇంకా అలాగే ఉన్నాయి. అవి ఇంతవరకు ఎక్కడ భూసేకరణ కూడా జరగలేదు గ్రామాల్లో. ఎర్రవెల్లి నర్సనపేట అంటే ఆయన దత్తత తీసుకున్నారు. మరి మిగతా గ్రామాలను ఎవరు దత్తత తీసుకోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా మిగతా కుటుంబాలను ఎవరు దత్తత తీసుకోవాలనే ప్రశ్నకి మనకి సమాధానం దొరకదు. ఇది ఎక్కడితో ఆగుతుంది, ఇక్కడితో ఆగుతుందా, ఏమైనా ముందడుగు వేస్తుందా, ఎన్ని శతాబ్దాలు పడుతుంది ఇట్లా గ్రామాల్లో కట్టాలంటే? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. వారికి శుభాకాంక్షలు, ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూనే వాస్తవాన్ని మనం విస్మరించలేం. ఈరోజు గృహప్రవేశాలు చేస్తున్నటువంటి కుటుంబీకులందరికీ కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళల్లో కూతున్న సందర్భాన ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి దాంట్లో తెలంగాణ ఉద్యమం పోరాటంలో ఈ పార్టీ ముందున్నదనేటువంటి ఒక భాగం ఉంటే, డబల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఏమిండ్లు ఇవి, అసలు ఆల్మోడు పండుకుంటే కాళ్ళు బయటకు వస్తున్నవి, ఇవి ఇండ్లేనా అనేటువంటి విధంగా ప్రజలను ఆకట్టుకొని చెప్పి పేద ప్రజలందరూ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆనాడు పార్టీ చెప్తే ఇవాళ మనం 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ మనం చూస్తున్నది ఏంటంటే 1000 కోట్ల రూపాయల నిధులు పెడితే 30 కోట్ల రూపాయలలో ఈ 530 ఇండ్లో 80 ఇండ్లో ఇవి పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి 91,000 ఇండ్లు 1,50,000 సబ్సిడీ ఇచ్చి తమ ఇళ్లను తాము కట్టుకునేందుకు కేంద్రం ఇచ్చినటువంటి సహాయం ఇది. దానికి రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ రూపకల్పన చేసి దాంట్లో చెప్పలే కేంద్రం ఇండ్లు ఇస్తుంది, లేకపోతే అయ్యేవై ఇండ్లు వస్తాయి, అవన్నీ దాన్ని క్లబ్ చేసే పరిస్థితి కూడా ఉండకపోయేది గతంలో. అయ్యేవై ఇండ్లు అంటే పూర్తిగా కాలిపోయినటువంటి గుడిసెలు, లేకపోతే కూలిపోయినటువంటి ఇండ్లకు తాత్కాలికంగా కలెక్టర్లు కేంద్రం నుంచి ఇచ్చినటువంటి అయ్యేవై ఇండ్లు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వము చెప్పినటువంటి మాట ఏదైతుందో 2.5 సంవత్సరాల తర్వాత ఈ షాంపిల్ హౌజులు కట్టిరు. ఇవాళ ఇది ఒక షాంపిల్ హౌజెస్ అన్నట్టు. ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రికి వ్యవసాయ క్షేత్రానికి ముందలున్నటువంటి గ్రామాలు 2 దత్తత తీసుకొని దాంట్లో నిర్మించడం వల్ల దీన్ని కూడా 2.5 సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టిండ్రు. ఓసారి పోయిన బేస్మెంట్లు తీసేటప్పుడు చూడడం, రూఫ్ లెవెల్ చెత్త పడుతున్నప్పుడు చూడడం, సున్నాలు వేస్తున్నప్పుడు చూడడం, ఇళ్లలో కోతున్నప్పుడు చూడడం. అంటే ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గటువంటి వ్యవస్థ నడిపినటువంటి విధంగా లేదు. ఒక శాసనసభ్యుడు ఈ 2 గ్రామాలలో ఇండ్లు ఇచ్చిన 400 ఇండ్లు ఒక నియోజకవర్గానికి ఇచ్చినప్పుడు ఏ నియోజకవర్గంలోనన్నా ఇక్కడ తప్ప 400 ఇండ్లు 2.5 సంవత్సరాలలో నియోజకవర్గాలలో కట్టినరా? కనీసం బెనిఫిషరీస్ లిస్టులన్నా తయారు చేసిర్రా? ఈ వ్యవస్థ మీద ప్రభుత్వము ఎంత లోతుగా ప్రయత్నం చేసిందనే దాన్ని మనం చూడాలి. కనీసం ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా చేస్తారా అనేటువంటి తీరును చూస్తే 1,50,000 రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి సబ్సిడీని ఇస్తే ఇంకొక కొంత డబ్బును మేము వేసుకొని కట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఈ రకంగా కట్టుకుంటూ పోతే 1000 ఏళ్ళైనా ఇప్పుడు రావాల్సినటువంటి వాళ్ళకి ఇల్లు రావు. కాబట్టి ఇవాళ ప్రభుత్వము ఏదైతే ఆదర్శంగానో వాళ్లకు ఇది చూపించినటువంటి దాన్ని ఇలా గతంలో 2.5 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇళ్లకు బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకి బిల్లులు లేవు, రూఫ్ లెవెల్ అయిన వాళ్ళకి బిల్లులు లేవు, చెత్తు పడ్డోళ్ళకి బిల్లులు లేవు, సిమెంటు చేసుకున్నటువంటి వాళ్ళకి బిల్లులు లేవు.
ఈ 2.5 సంవత్సరాలల్లా వాళ్ళకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేకపోయినాం. ఇది ఎంతవరకు దురదృష్టము. దీన్ని కూడా మనం లోతుగా ఆలోచన చేయాలనేది మా అభిప్రాయం. చెప్పండి. ఈరోజు 580 ఇళ్లలోకి పోయే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రభుత్వానికి అభినందనలు చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 2 లక్షల ఇళ్ళు కడతామని చెప్పినారు ఈ 5 ఏళ్ల కాలంలో. ఆల్రెడీ ఇప్పుడు 28 నెలలు కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఎన్ని కట్టాలనో ఆ లెక్క ప్రకారం చూడండి. ఇకపోతే హైదరాబాద్లో ఐడిహెచ్ కాలనీలో 320 ఇళ్ళు ఆనాడు గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కట్టి ఒక షోకేస్ లాగా పెట్టి ఈ హైదరాబాద్ గ్రేటర్లో ఉన్నటువంటి స్లమ్ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా మీకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తే 1,00,000 ఇళ్ళు కట్టిచ్చేస్తానని చెప్పి గ్రేటర్ ఎన్నికల హామీ 1,00,000 ఇళ్ళు కట్టిస్తామన్నారు. కానీ 1,00,000 ఇళ్ళకి మీరు ఎంతమంది బెనిఫిషియరీని సెలెక్ట్ చేశారు? 9,000 మందిని సెలెక్ట్ చేశారు. ఐ థింక్ 9,000 చిల్లర ఉంది, 9,400 చిల్లర ఎంతో బెనిఫిషియరీ. ఈ 9,400లో ఈ 320 కలిపే ఉంది. ఇక మిగతా 9,100 ఎటుపోయినాయి? ఎక్కడ భూమిని సెలెక్ట్ చేసినాం? ఓన్లీ శంకుస్థాపన చేశారు మీరు. వీళ్ళు ఇంకో ఘనకార్యం ఏం చేశారంటే చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఈ మధ్య నేను ఇది ఎవిడెన్స్తో సహా చెప్తున్నా. మెదక్ జిల్లాలో గంగిరెద్దులోళ్ళు ఉంటారు, ఒక 50 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ కాడికి పోయి ఒక మంత్రి గారు ఒక ఎమ్మెల్యే గారు ఇద్దరు పోయి ఇందులో ఉండటం ఏంది, మీకు 6 నెలల్లో మీకు అసలు మిమ్మల్ని చూస్తే మాకు ఇబ్బంది అవుతుంది, కొట్టేస్తామని చెప్పి మొత్తం కొట్టేసి ఇప్పుడు వాళ్ళు డేరాలు కట్టుకొని ఉంటున్నారు. పక్కన బిల్డింగ్లు ఉన్నాయి, కింద డేరాలు, వాళ్ళు స్నానాలు చేసే సామాజికంగా ఒక విపరీతమైనటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. మేము మా పార్టీగా అక్కడికి పోయినాం అసలు ఏం జరుగుతుంది అనేది. అంటే మీరు ఉన్న స్థలాలను కూడా ఉన్న గుడిసెలను కూడా తీసేసి వాళ్ళని రోడ్డు పాలు చేశారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ ఇళ్ళు మొత్తం కూడా లూటీ చేశారు. ఇవన్నీ కూడా మొత్తం ఇదైందన్న ఎంతమందిని లోపల పెట్టినామే. గతంలో పరిపాలన చేసిన వాళ్ళంతా ఇందిరమ్మ ఇళ్లలో అంతా దోపిడీ జరిగింది, డబ్బులన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. అన్ని అధికార పార్టీ వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళు మొత్తం బిల్లులు లేపారని చెప్పి నువ్వు ఎంతమంది పార్టీ వాళ్ళని లోపల పెట్టినావు, ఎంతమంది పెద్ద పెద్ద ఎలిగేషన్ చేసింది. ప్రభుత్వం 3 ఏళ్ళు అవుతుంది దగ్గర అధికారం మీ చేతిలో ఉంది, చేయొచ్చు కదా. ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవాళ కూడా ఆ 2 గ్రామాలు కూడా ముఖ్యమంత్రి గారికి, అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ 2 గ్రామాలకు ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్రానికి 31 జిల్లాకు ముఖ్యమంత్రి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 గ్రామాలని 500 ఇళ్ళు ఇస్తే వాళ్ళు లబ్ధి పొందారు, సంతోషం. కానీ అట్లా అన్ని గ్రామాలు పొందాలి కదా. ఇవాళ నువ్వు ఇప్పుడు ఆచార్య గారు చెప్పినట్టు నిజంగానే ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే స్థాయిలో పోయి అవి చూసుకోవాల్సినటువంటి వాడివి నువ్వేదో ప్రత్యేక దృష్టి చూపించి, అంటే 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఎట్లాగూ చేయలేకపోతున్నాను కాబట్టి ఇగో ఈ రకంగా మీద ఉంటుందని మళ్ళీ ఎన్నికల ముందుకు రావడానికి ఇది ఒక ప్రణాళిక. ఇకపోతే ఇవాళ మండలాల్లో కానీ ఎక్కడైనా నియోజకవర్గాల్లో 400 ఇళ్ళు అన్నారని ఎక్కడన్నా ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ ఒక్కడన్నా చేశారా? పైపెచ్చు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఎక్కడన్నా భూమి చూపించాలని చెప్పి కలెక్టర్ల సమావేశం పెట్టారు. అది సాధ్యమైందండి? ప్రభుత్వం భూమి దొరకట్లేదని చెప్పినారు. అంటే దీనికి ఇంత లోపభూయిష్టంగా ఉంది. మేమేమంటున్నాం అంటే మీరు అధికారంలోకి రావడానికి ఉద్యమ నేపథ్యమే కాకుండా ఇదొకటి ఆశ చూపించారు పేద ప్రజలకి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పినారు. 2 లక్షల ఇళ్ళు, 1,00,000 ఇళ్ళేమో నియోజకవర్గాల్లో, 1,00,000 హైదరాబాద్లో. హైదరాబాద్ గ్రేటర్లో ఇవాళ 99 సీట్లు ఇచ్చింది మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే. నేను గ్రేటర్లో ఒక 3 సెగ్మెంట్లకు వచ్చిన ఇన్ఛార్జిగా ఎక్కడికి పోయి అడిగినా కూడా వాళ్ళు అయ్యా ఈ ఒక్కసారి వాళ్ళకి వేస్తాం, మాకు ఒక్కొక్క ఇంట్లో 2-3 ఆఫీసర్లను పెట్టి రాసుకొని వచ్చారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ 2 కొడుకులు వేరుపడ్డరా, 2 ఇళ్ళు, లిస్టులు ఉన్నాయి, ఇంత పొడుగు లిస్టులు ఉన్నాయి. ఏం చేశారు ఇవన్నీ? కాబట్టి ఏదైనా ఏదో అధికారం రావటం కోసం మళ్ళా నిజంగా చేయాలనే ఉద్దేశం ఉంటే చేయొచ్చు. ఇప్పటికి ఇవాళ నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టలేదంటే రాబోయే రోజుల్లో ఇక వాదనలు వినిపిస్తారు. టీఆర్ఎస్ ప్రతినిధులంతా వచ్చి మాకు డిమానిటేషన్ వల్ల మొత్తం ఇన్కమ్ సోర్సెస్ నెల రోజులు కాదు లేలే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రాబోయే దాంట్లో ఇదే మా సంక్షేమ పథకాలు నడవట్లేవు, దీనికి ఆల్రెడీ ప్లాన్ గీసి పెట్టుకున్నారు. ఇక రెండోదండి, కేంద్రం నుంచి ఇళ్ళుకి వాళ్ళు కేంద్రం కూడా ఒప్పుకున్నది. మీరు ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో 1,50,000 వర్త్ 2 lakhs అవుతుంది కాబట్టి మీరు కలిపి కట్టండి, మీకు కూడా కొంత సానుకూలంగా ఉండదు. కేంద్రం నుంచి వచ్చిన ఏం చేసినావండి నువ్వు? కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏవైనా సరే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది కూడా దేనికి వస్తుందో దానికి ఖర్చు పెడతలేవు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నావు. విజయబాబు గారు ఒకటి చెప్పినారు, సంతోషమే. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు కఠినంగా ఉండదండి? ఇవాళ 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇవ్వటం కోసం కాంట్రాక్టర్లకు పోటీలు పడితే, సరే ఈపీసీ సిస్టమ్ కాదు మీకు సొంత సిస్టమ్ పెట్టుకొని ఎందుకు నువ్వు ఆ ప్రాజెక్టులు ఇచ్చేటప్పుడు ఈ ప్రాజెక్టు డిజైన్ చేయమని ఎందుకు చెప్పవు? ఎందుకు ఆంక్షలు పెట్టవు? ప్రభుత్వం నీ చేతిలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి 70 రకాలైనటువంటి ఫార్ములాలు మారుస్తావు. కానీ
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. నిజానికి సిమెంట్ విషయం కానీ స్టీల్ విషయంలో కానీ విజయబాబు గారు అన్నప్పుడే నేను ఆ విషయం చెబుదాం అనుకున్నాను. నేను ఎందుకు ప్రభుత్వం విజయబాబు గారు కరెక్టే చెప్పండి, వాస్తవం అది. కాంట్రాక్టర్లు లాభం ఉంటే తప్ప వాళ్ళు చేయరు, కానీ ప్రభుత్వం అజమాయిషి ఎందుకు ఉండదు అంటున్నా. అందులో కేసీఆర్ గారు ఎవరినైనా అజమాయించేటువంటి పవర్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో మిగతా కాంట్రాక్టర్లు ఇవాళ వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాడ కానీ లేకపోతే రంగారెడ్డిది కానీ ఇవన్నీ గ్రౌండ్ అయ్యే వాటికే ఇచ్చినారు. ఇవెందుకు చేసుకోరు? ఇది ఎన్నికల హామీ. ఇప్పుడు మామూలుగా మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ ఎన్నికల్లో హామీలు చెప్పిన కాదు. అది చెప్పకపోయినా వచ్చారు, ఈ రాష్ట్రానికి అవసరం అనుకున్నారు, చేస్తున్నారు. ఒకటి 40,000 కోట్లు, ఒకటి 30,000 కోట్లు, 70,000 కోట్లు, ఆ రెండు వీటికి సంబంధించినవి. అయితే తెలంగాణ సాధించిన పార్టీ అనేది ఒకటి. తర్వాత ఎన్నికల్లో టీఆర్ఎస్ని గెలిపించడానికి గల ప్రధానమైన కారణం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. అప్పట్లో మేము గ్రామాల్లోకి వెళ్ళి ఎన్నికల ముందు ప్రజలను అడిగితే ఆ గొర్రెల కాపర్లు అడిగినప్పుడు ఒక గొర్రెల కాపరు చెప్పారు, ఏంటి ఎవరికి ఓటేస్తామంటే కేసీఆర్ సార్కే వేస్తాను. ఎందుకు అని అంటే ఏమో 2 గదుల ఇల్లు ఇస్తాను అంటుండు కదా అని అతను కేవలం అది బేస్ చేసుకునే ఓటేశాడు. ఇట్లా చాలామంది వేశారు. నిజమే, ఇవాళ 530 ఇళ్ళు మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకుందాం. పోని తెలంగాణలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకుందాం. మరి హైదరాబాద్ ఆ కాలనీలో కట్టిన 300 చిల్లర అది అప్పుడు పైలట్ ప్రాజెక్టు. ఇక మొత్తం రాష్ట్రం అంతా ఇట్లే ఉంటుంది అని చెప్పారు. ఇది రెండోది, పల్లెలకి. అంటే మరి ఇక మిగతా జిల్లాలకి అంటే అక్కడ నియోజకవర్గానికి 600. అవి ఎవరి దత్తత తీసుకోవాలి? ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అంత మారుమూల గ్రామానికి మనందరికీ ముఖ్యమంత్రి, ఈ ఇంచు తెలంగాణ భూమి అంతరికి ముఖ్యమంత్రి. ప్రతి గ్రామము కేసీఆర్ గారే దత్తత తీసుకున్నారు. మాకు వారే ఈరోజు ఆరాధ్య దైవం తెలంగాణకి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనందరికీ ముఖ్యమంత్రి కదా, నీకు బాగా చెప్తా ఉంటా, కోకిల రాగం వస్తాడు కాకిగోలు. ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడుతుంటే కూడా విమర్శలు ఇద్దరిద్దరు కలిసి ఏదో వెండెట్ అయింది, నాకు అర్థం కాదు. కైండ్లీ మోడరేట్ మనందరికి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పి, అంటే ఆర్గ్యుమెంట్ చేసి గెలుద్దామంటే మేము లాయర్, వారు ఆర్టీఐ కమిషనర్, మరి మాట్లాడదామంటే మాట్లాడదాం. 2 నిమిషాలు. శుభమాని తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది ఎవరైనా ఆలోచిస్తారు. అంత పెద్ద కార్యాన్ని ముందేసుకున్నారు. ఎవరైనా ఒకే సంవత్సరంలో ఇల్లు పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు కట్టి చూపిస్తున్నాం. దానికి మీరు మీ కూని రాగాలకు మేము వెరిసేది లేదు. హంసధ్వాని కొద్దిగా విన్నా, మీరు కూడా కొంత మాకు అప్రిషియేట్ చేశారు. కొంత ఏదన్నా ఉంటే చెప్తా ఉన్నారు ఇంకేం చేయాలనో ఫ్యూచర్లో. హంసధ్వాని ఓకే, వీ షుడ్ టేక్ పాజిటివ్లీ. కానీ ఈ కూని రాగాలు ఏంటండి? రెండో విషయం, సరే వారిది నేను పోకుండా జోలికి, ఎందుకంటే మీరు ఇచ్చిన వాల్యుబుల్ టైంలో చెప్పాలనుకుంటే ప్రతి వర్క్కి R&D ఉంటుంది. మీరే అన్నారు పైలట్ ప్రాజెక్ట్ అని. నగరానికి ఐడిహెచ్ కాలనీలో కట్టిన ఇండ్లు గవర్నర్ లాంటి వారు పోయి చూసి వచ్చి అప్రిషియేషన్ దొరికినాయి. ఈరోజు అక్కడ గ్రామాలలో ఏదైతే జరిగిందో ఆ ఇండ్లను కూడా చాలా రాష్ట్రాలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాయి. వారు అన్నారు 1,50,000 ఇచ్చినాం మేము కేంద్రం అని అన్నారు. మరి మిగతా 5,40,000 ఈడ 7,00,000 మిగతా డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వానియే కదా. పెరుగు వేయాలన్నప్పుడు తోడిస్తారు, ఇంత ఒక చెంచనో 2 చెంచాలో ఇచ్చినంత మాత్రాన్ని పెరుగంతా వాళ్ళది అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తోడులాగా మీరు కొంత ఇచ్చినారు. ఆ మొత్తం వేసిన తర్వాత ఇది మాదే అన్నట్టుగా మీరు మాట్లాడడం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిందించి నిందించడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాము అంటే తెలంగాణ పార్టీలో 2 గబ్బిలాలు ఉన్నాయి. అవి వాటి గురించి మనం పెద్ద తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇది ప్రజలు విసర్జించిన పార్టీలు మాట్లాడితే నేను ఏమనాలి? అది కూడా HMTVలో. నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ఎందుకంటే విమర్శలు చేయడానికి కూడా గృహ నిర్మాణ పథకాన్ని శుభాకాంక్షలు చెప్పి ఒకవైపు శుభాకాంక్షలు అదే రోజు ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి వాడిని కాకులను గబ్బిలాలను ప్రజలు డెఫినెట్ గా, ఎందుకంటే ఈ రోజు గృహ ప్రవేశం అవుతుంటే
ఈ రోజు మీరు అన్నారు ఏ రకంగా ప్రారంభించారు చెప్పండి, వీరి ప్రారంభం అవుతుంటే శుభాకాంక్షలు చెప్పాం, అంత మాత్రం ప్రశ్నించే శుభాకాంక్షలు చెప్తూనే కాంగ్రెస్ కాకులు గారు మీరు మాట్లాడిన దాంట్లో ఒక అంశలాగా పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు మాట్లాడి ఎందుకు పోల్చాను మరి మిమ్మల్ని అంశ అన్నాను వీళ్ళ కాకులను ఎందుకు సోదర పార్టీలుగా తీసుకోండి. మాట్లాడేటప్పుడు కనీసం శుభాకాంక్షల రోజు గృహ రోజు ఉంటుంది కదా, రోజు పార్టీలు ఉంటాయి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి, మీరు ఏం హామీ ఎన్ని ఇల్లు కట్టిరు చెప్పండి పక్క రాష్ట్రంలో? ఒక్కటి నేనేమంటున్నా వికే గారు, ఒక్క నిమిషం ఇవ్వండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ 10 నిమిషాలు ఏం నిందాలని ఏమనండి, మాకేం అవసరం లేదు. ఒక్కటి ప్రజలు మా వైపు ఉన్నారు, పదే ఉప ఎన్నికలు జరిగినాయి, మమ్మల్ని నమ్ముతా ఉన్నారు. మీరే అన్నారు లీడ్ ఇచ్చేటప్పుడే ప్రజలు విశ్వసించినారు, గృహ నిర్మాణ పథకం చేపడతారు అని ముఖ్యమంత్రి గారిని విశ్వసిస్తూ ఉన్నారు. ఆ మాటల విశ్వాసంలోంచి ఓట్లు వచ్చినాయి. ప్రతి ఉప ఎన్నికలు కూడా గెలుస్తూ ఉన్నాం, నగరంలో కూడా గెలిచినాం, మిక్స్డ్ పబ్లిక్ ఉన్నటువంటి నగరంలో కూడా గెలిచినాం. మీరు అన్నది కరెక్ట్. ఈరోజు వివిధ రాష్ట్రాలండి మిషన్ భగీరథ స్టడీ చేయడానికి వస్తున్నారు. అమెరికా నుండి యూనివర్సిటీలు వచ్చినాయి మిషన్ కాకతీయని స్టడీ చేయడానికి. మీరు అప్రిషియేట్ చేశారు మిషన్ కాకతీయని, మీరు ఎన్నో విధాలుగా ప్రభుత్వాన్ని పొగిడారు మంచి కార్యక్రమాన్ని. ఈరోజు డబుల్ బెడ్రూమ్ పథకంలో కూడా ఒక్క ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకోలే, 10 కోళ్ళు ఇచ్చినాం, 2 బర్రెలు ఇచ్చినాం, మేకలు కావాల్సిన వాళ్ళకి మేకలు ఇస్తున్నాం. సంపూర్ణమైన డెవలప్మెంట్. ఒక్కసారి ఒక గ్రామంలో కట్టినామంటే ఈరోజు ఒక తరానికి సరిపోయే ఇల్లు కట్టినాం. ఒక తరం మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఇల్లు మధ్యలో రిపేర్ లేకుండా ఇందిరమ్మ ఇళ్ళలాగా చాలని ఇల్లు కాదు. ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినప్పుడు కనీసం అప్రిషియేట్ చేస్తే మీరు అన్నట్టు ఇంకా తొందరగా అర్థం కదా. ఇంకా మిగతా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, నియోజకవర్గానికి 600 ఇళ్ళకు ప్రణాళికలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ల్యాండ్ చూసాం. నా ఏరియాలో ఉప్పల్ నియోజకవర్గంలో మీకు అనుభవం ఉన్నది, కాప్రా ఏరియాలో మేము కూడా ల్యాండ్స్ చూసినాం. మా దగ్గర నాచారం ఎర్రగుంట బస్తీలో ల్యాండ్ ఆల్రెడీ మేము బునియాదులు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్కొక్క కాలనీ చెప్పాలంటే హైదరాబాద్లో మా ఒక్క నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గంలో మీరు రండి, ఎర్రగుంటకు పోదాం. అక్కడ కాలనీలో 1050 మంది కుటుంబాలు ఉన్నాయి. మేము పని చేస్తున్నామా లేదా, వారు విశ్వసిస్తున్నారా లేదా అడుగుదాం. ఈ రకంగా సరే ఇంత ల్యాండ్ చేద్దాం. సహకరించక ఏం చేశారు ఎవరన్నా? మిమ్మల్ని సహకరించకపోతే మీరు ఊరుకుంటారా? సహకరించకపోతే మీరు వినండి ఒక్క నిమిషం, మీరు సహకరించకపోతే ఊరుకునే పార్టీ కాదు మీది. ఏం చేస్తాను ఇప్పుడు అన్నారు కదా, మాట అంటేనే కాకులు కబ్బిలాలు అనే స్థాయికి వెళ్ళిపోయారు. దట్స్ నాట్ కరెక్ట్. మళ్ళీ చెప్తున్నాను నేను, దట్స్ నాట్ కరెక్ట్. ప్రజలు అనుకోరు, ప్రజలు ఎప్పుడు ఎవరిని కాకులు అనుకోవాలో వాళ్ళు అనుకుంటారు, ప్రజలకు తెలుసు. సో మనం అనకూడదు. ఒకటి. రెండోది, ఓకే అది పైలట్ ప్రాజెక్టు, మరి మిగతా రాష్ట్రంలో కనీసం ప్రాసెస్ ఏమైనా మొదలైందా? కనీసం ల్యాండ్ అక్విజిషన్ చేశారా? ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించారా? ఉదాహరణకి 10,70,000 అప్లికేషన్లు వచ్చాయి, 10,20,000 మంది అర్హులు ఉన్నారని చెప్పారు. నిన్న అసెంబ్లీలో ఏం చెప్పారు? కేవలం 50,000 మంది మాత్రమే అర్హులు ఉన్నారని చెప్పారు. మీరు చెప్పండి, ఒక్క నర్సన్నపేట ఎర్రవల్లిలోనే 670 మంది లబ్ధిదారులు ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 50,000 ఉంటారా లబ్ధిదారులు? మీ ఏ సెన్సెస్ అయినా నేను నమ్ముతాను. మీరు చెప్పింది కరెక్ట్, మా ప్రభుత్వం దాని దిశగా ఆలోచిస్తుంది. మీరు చెప్పింది ప్రతిదీ మేము చేసే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే కన్స్ట్రక్టివ్ సజెషన్ మీరు ఇచ్చారు కాబట్టి. కానీ ఇక్కడే ఒకటి ఒప్పుకున్నట్టే వైఫల్యం. ఇప్పుడు 10,40,000 ఇండ్లు కట్టాల్సినటువంటి అవసరం ప్రజలు ఎదురు చూస్తున్నారంటే, అంటే ఇండ్లు లేని 10,40,000 మంది ప్రజలు ఉన్నట్టే కదా, వారి ఫెయిల్యూరే కదా. వైఫల్యాలను ఒప్పుకుని లక్ ఏంటంటే మమ్మల్ని విమర్శించేటప్పుడే వారి వైఫల్యాలు బయటపడుతున్నాయి. వారి గురించి ఈ రోజు 10,40,000 ఇండ్లు పెండింగ్ ఉన్నాయి అంటే, అంత మందికి గృహాలు లేకుండా ఈ రోజు ప్రజలు ఉన్నారంటే అది ఎవరి వైఫల్యం? ఈ రోజు వాళ్ళ గురించి మీకెందుకు? మీరు చెప్పారు వాళ్ళ హామీ ఇవ్వలేదు, మీరా హామీ ఇచ్చారు. మీరా హామీ విషయంలో ఇంకా బుడిబుడి అడుగులే తప్ప కనీసం పరిగెడుతున్న పక్కన పెట్టి వేగంగా నడుస్తున్నట్టు కూడా కనిపించట్లా. ఏదో 2 దత్తత గ్రామాల్లో చేశారు, మిగతా ప్రాంతం మొత్తాన్ని ఎవరు దత్తత తీసుకోవాలి? ఇదంటే ముఖ్యమంత్రి విజయబాబు గారు అన్నారు, ముఖ్యమంత్రి గారు స్వీయ పర్యవేక్షణలో చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి చేశారని. నిజమే, వ్యయ ప్రయాసాలకు వచ్చి స్వీయ పర్యవేక్షణ చేసి ఉండొచ్చు. విద్యుత్తుల స్వీయ పర్యవేక్షణ లేదా, మిషన్ కాకతీయ రవిచంద్ర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. రవిచంద్ర ఒక్క నిమిషం, చాలా అయింది ఇప్పటికే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ రైట్, మేము ముందే చెప్పాం శుభాకాంక్షలు. ఎవరైతే ఇవాళ గృహప్రవేశాలు చేస్తున్నారో వారికి శుభాకాంక్షలు చెప్పాం. ఒక మంచి స్కీమ్ని స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వానికి అభినందనలు కూడా చెప్పాం. కానీ 2.5 సంవత్సరాలు దాటిపోయింది, ఎన్నికల హామీ ఇది.
ఎన్ని ఉన్నాయంటే పట్టుమని 1000 కూడా దాటలేదు ఇంకా మొత్తం కలిపి. ఒకటి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో 1,00,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు అయిపోయి కూడా 1 ఇయర్, జనవరి అయిపోతే 1 ఇయర్. ప్రాసెస్ కూడా స్టార్ట్ కాలేదు. ఎక్కడ అప్లికేషన్లు తీసుకున్నారో ఆ అప్లికేషన్లలో కూడా కొంతమంది డబ్బులు తీసుకున్న 10,000, 20,000 అప్లికేషన్లు తీసుకోవడానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్కీమ్ ఎప్పటికీ ముందుకు పోయాను. ఒకటి చెప్తున్నారు, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు, 5.5 లక్షల్లో ఇల్లు కాదు కాబట్టి చాలామంది వెనక్కి రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి అని అదొక కారణం చెప్తున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు కూడా కాంట్రాక్టరే కదా సార్. ఒక్క మాట, ఇక్కడ ముఖ్యంగా ఎవరికైతే ఈ ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందినాయో వాళ్ళందరికీ మాత్రం శుభాకాంక్షలు చెప్పాలి మొదట, ముఖ్యమంత్రి గారికి కూడా. ఎందుకంటే ఒక పైలట్ ప్రాజెక్ట్లో ఏవైతే ఏర్పాటు చేశారో వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధతో చేసినందువల్ల వాళ్ళు లాభపడడంతో పాటు వాళ్ళు ప్రచారకర్తలుగా ఉపయోగపడతారనే ఎత్తుగడ ఏదైతే ఉందో టీఆర్ఎస్ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానానికి ఒక మచ్చుతునక. ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ ఏదైతే ఈ ప్రయత్నం చేస్తుందో అభినందనీయం అయినప్పటికీ ఆక్షేపణీయం కూడా. ఎలాగంటే 10,40,000 అప్లికేషన్లు వస్తే 10,20,000 మందిని అర్హుదారులుగా నిర్ణయించి అసెంబ్లీలో సాక్షాత్తు 50,000 మంది మాత్రమే కుదించినప్పటికీ కట్టిన ఇళ్ళు ఎన్ని, దానికి రవిచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి, అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు, అది లైవ్ వస్తుంది, ఒకసారి విందాం. హరీష్ రావు గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, మన శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జడ్పీ చైర్మన్ రాజమణి గారు, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ సేవ చేస్తున్నటువంటి వ్యవసాయ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారు, మిత్రులు డాక్టర్ యాదవరెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు సోదరిమణులందరికీ నమస్కారాలు. మనం చాలా సభలు పెట్టుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు అన్ని ఇళ్లలో ఏకకాలంలో గృహ నిర్మాణ కార్యక్రమం ఉంది కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. కొద్దిమందితో శాస్త్రోక్తంగా ఏదో ఒక చోట నేను కూడా పాల్గొవాలని ఆసక్తితోని ఈ కళ్యాణ మంటపం పూజ కార్యక్రమాలు నిర్వహించుకొని 2 గ్రామాలని మనం ఈరోజు నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా ఎర్రవేలి నరసన్నపేటను ప్రకటించుకుంటూ ఉన్నాం. మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మన తెలంగాణ రాష్ట్రానికి, సిద్దిపేట జిల్లాకి ఆదర్శంగా నిలిచే విధంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు వారి నియోజకవర్గంలోని ఇబ్రాహీంపూర్ గ్రామాన్ని మొట్టమొదటగా నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చి మనకందరికీ మార్గదర్శకులు అయినారు. మరి వారి జిల్లాలోనే ఈరోజు మరొక 2 గ్రామాలు జరగటం చాలా సంతోషం. ఈ కార్యక్రమం అద్భుతంగా విస్తరించి నగదు రహిత లావాదేవీల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎర్రవేలి నరసన్నపేట ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేటువంటి ఆదర్శ గ్రామాలుగా, స్వయం పాలిత, స్వయం శాసిత, స్వయం సమృద్ధ, స్వయం సహాయ గ్రామాలుగా, ఎవరి మీద ఆధారపడకుండా ఈ ఊరికి ఊరే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుకొని ముందుకు పోయి ఆదర్శంగా నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉండి బంగారు తెలంగాణకు బాటలు వేసడానికి ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా ఈ గ్రామాలు తయారు కావాలని చెప్పి మనం కార్యక్రమాలు చేసుకున్నాం. చాలా ఐకమత్యాన్ని సాధించాం. 1 ఇంచు కూడా నేను పక్కకు జరగన్న వాళ్ళు వారి జాగను 100 గదాల జాగను ఇతరుల ఇంటి కోసం ఇవ్వటం కూడా కళ్ళారా చూసినాం. చాలా చైతన్యం వచ్చింది. మళ్ళీ ఒక రోజు ఊరందరికీ మనం సామూహికంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ముందుకు పురోగమించాల్సినటువంటి లక్ష్యాలు నిర్దేశించుకొని మనం అంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం ఎక్కింది ఒక మెట్టు మాత్రమే. చక్కటి గ్రామం నిర్మించుకుందాం అనుకున్నాం, గ్రామ నిర్మాణం జరిగింది. ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణం కావాల్సి ఉంది, కొన్ని పనులు కావాల్సి ఉంది. మనమందరం కూడా శ్రమదానంతో కష్టపడి వాటన్నిటిని కూడా చేసుకుందాం. ఎర్రవేలి నరసన్నపేట గ్రామాలకు, గ్రామ ప్రతినిధులకు, ఇక్కడ ఉండబడే ప్రజలందరికీ కూడా
హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. రవిచంద్రారెడ్డి గారు చెప్పండి సార్. ఏదైతే చెప్తున్నారో ఇప్పటి వరకు మనం ఎక్కింది ఒక మెట్టు మాత్రమే అని ఏదైతే చెప్పారో ఆయన చెప్పకనే చెప్పారు. మనం ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి, కానీ మొదటి ప్రయత్నంగా ఒక మెట్టు ఎక్కామని చెప్పారు. ఎన్ని మెట్లో తెలీదు. అర్హులు ఎంతమందో 2-3 రకాలుగా ఉన్నాయి. ఒకటి అసెంబ్లీలో చెప్పిన గణాంకాలు, ఒకటి సర్వే ప్రకారం వచ్చిన గణాంకాలు. ముఖ్యంగా ఏదైతే ప్రయత్నం అయితే మొదలు పెట్టామని చెప్పారో ఈ ప్రయత్నం చేసిన తీరుని ఒక బ్రోచర్ లాగా తయారు చేసి రాబోయే ఎలక్షన్ కు వాడుకునే స్కీమ్ లో భాగమని మేము అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ 2.5 సంవత్సరంలో ఒక మెట్టెక్కితే ఇంకో 2.5 సంవత్సరాలు ఇంకొక మెట్టెక్కి ఈ 2 మెట్లకు సంబంధించిన బ్రోచర్లు ఘనంగా రూపొందించి మళ్ళా ఇదే 2 బెడ్రూమ్ల ఇళ్లు మేము ఇంత బాగా కట్టాం కాబట్టి మళ్ళా మాకే ఓటేయమని అడుగుతామని చెప్పేసి ఒక ఎత్తుగడలో భాగం. అంతేకాకుండా గత ఎలక్షన్లో కానీ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎంత ప్రధాన పాత్ర వహించాయో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దళితులకు 3 ఎకరాల భూమి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉద్యమానికి ఎంత ఊపు వచ్చిందో అంతకన్నా ఓట్లలో కూడా అంత ఊపు తెచ్చిన ఎలక్షన్ ప్రామిసెస్ ఇవి. ఈ ఎలక్షన్ ప్రామిసెస్ నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అవుద్దని ఒక మెట్టు మాత్రమే ఎక్కి ఆ మెట్టుకి 100 మెట్ల ప్రచారం చేసుకుంటున్నారు. 100 మెట్ల ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం ప్రతినిధి అయిన మా దుర్గాప్రసాద్ అన్న గారు ఒక ఇల్లు ఆంధ్రప్రదేశ్ లో కట్టకపోయినా విమర్శించడంలో మాత్రం ముందున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఈ 2.5 సంవత్సరంలో. గతంలో కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినప్పుడు అనేక రకమైన ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. ఆ రోజు వేలాదిగా ఇళ్లు శాంక్షన్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మాణానికి పురుకొల్పినప్పుడు కొన్ని అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. ఎప్పుడైనా భారీ స్థాయిలో స్కీమ్లు అమలు చేసేటప్పుడు కొన్ని తప్పులు దొరలొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన విధానంలో ఎక్కడ పొరపాట్లు లేవు. కానీ లబ్ధిదారుల విషయంలో కొంతమంది అక్రమాలకు పాల్పడి ఉంటే వాళ్ళ మీద ఈ గవర్నమెంట్ కూడా మొదట్లో వచ్చి కొన్ని ఎంక్వైరీలు ఉన్నాయి, వాటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రవిచంద్రారెడ్డి గారు అక్రమాలకి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు కొంచెం నన్ను మాట్లాడుకోని చర్చ చేసుకోనివ్వండి. బృహత్తరమైన కార్యక్రమానికి చెప్పాల్సిన పూజ చేశాం మేము కూడా. దయచేసి నా ప్రోగ్రామ్ హైజాక్ చేయొద్దు, మై రిక్వెస్ట్. ఎందుకంటే నేను చాలా ప్రజలు చూసే ప్రోగ్రామ్ ఇది, మీకు భజన చేయడానికి నేను లేని ఇక్కడ. మంచిగా చెడు దయచేసి రవిచంద్రారెడ్డి గారు ఇక్కడ అక్రమాలకి పొరపాట్లకి తేడా ఏంటో నాకు తెలియదు. మీరు 2 పదాలు వాడారు. పొరపాటు ఉన్న మాట నిజమే అన్నారు, అక్రమాలు ఉన్న మాట నిజమే అన్నారు, అంతా చక్కగా ఉందన్నారు. సో అందువల్ల ఒక్క నిమిషం నేను అంటే డీటెయిల్లోకి పోలేదు, కొంచెం కాంట్రడిక్షన్ కనపడింది కాబట్టి అడిగాను. అలాగే తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం తీసుకుంటా మళ్ళీ తీసుకుంటా రేవంత్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. హలో, రైట్, లైన్ కట్ అయింది. చెప్పండి, పొరపాటుకి అక్రమానికి తేడా ఏంటో మీరు చెప్పండి ఇప్పుడు. లబ్ధిదారులను గుర్తించడంలో అధికారుల స్థాయిలో జరిగినవి పొరపాట్లయితే ఎవరైతే దుర్మార్గంగా వాటిని తమకు అక్రమంగా మలుచుకోవాలని రాజకీయ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ చేస్తుంటే వాటిని అక్రమాలు అంటాం, పొరపాట్లు చేస్తుంటే అధికారులు పొరపాట్లు అంటున్నాం సార్. అంతేగాని భారీ ఎత్తున స్కీమ్ అమలు చేసాం కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళు ఆ విధంగా అనేక మంది పేదలకి ఇళ్ల నిర్మాణం అనేది ఏర్పడింది ఆ రోజు. కానీ ఇంకా గుడిసెలు అలాగే ఉన్నాయి. మీరు ఎవరికి ఇచ్చారో ఇందిరమ్మ ఇళ్ళు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం దయచేసి రేవంత్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి. కేసీఆర్ గారు ఇప్పుడే అక్కడ గృహప్రవేశాలు ప్రారంభించి చిన్న ఉపన్యాసం కూడా చేశారు. పైగా 2 గ్రామాలని నగదు రహిత గ్రామాలుగా కూడా ప్రకటించారు. ఆ స్వైపింగ్ మిషన్లు అన్నీ అరేంజ్ చేశారు అక్కడ. సో ఓవరాల్గా ఒకటి అప్లికేషన్లు తీసుకున్నప్పుడు వచ్చిన లబ్ధిదారుల అప్లికేషన్ల సంఖ్య, అప్పుడు వెంటనే వాటిలో ఇన్ని మాత్రమే అర్హులైన సంఖ్య 10,50,000 ఎంతో చెప్పారు. అప్పుడు అసెంబ్లీలో 50,000 మాత్రమే అర్హులు రాష్ట్రంలో అన్నారు. ఈ ప్రకటనలు అప్లికేషన్లు పక్కకు పెడితే ఒకరోజు సర్వేలో గృహాలు లేని వాళ్ళ సంఖ్య ఎంత వచ్చిందో మనకి తెలియదు, అది బయట పెట్టలేదు. సో ఓవరాల్గా చూస్తే ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనే దాన్ని ఒక మెట్టు మాత్రమే ఎక్కామని చెప్పారు. సో దాన్ని మనం చూస్తే మీకేమనిపిస్తుంది? వెంకటకృష్ణ గారు, ఇక్కడ ప్రధానంగా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 84 లక్షల కుటుంబాలు పేదల కుటుంబాలు ఉన్నాయి. అందులో 22 లక్షల మందికి ఇంట్లో లేవని చెప్పి ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2,
ప్రభుత్వాన్ని ప్రశ్న అడిగింది నేనే శాసనసభలో, నేను మా అన్న డాక్టర్ లక్ష్మణ్ అన్న, మేము అందరం కలిసి దాదాపు అన్ని పార్టీల సభ్యుల పేర్లు ఉన్నాయి ప్రశ్న మేము ఇచ్చిన శాసనసభకి ఇచ్చిన దాంట్లో. ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లన్నీ ఎంతమందికి ఇల్లు లేవు, ఎంతమందికి ఇల్లు కట్టించారు ఏంటని ప్రశ్నలు అడిగితే గ్రామీణ ప్రాంతాలలో 5,70,000, హైదరాబాద్ లో 5 లక్షల చిల్లర, మొత్తం 10,70,000 అప్లికేషన్లు మాకు వచ్చినాయి. అందులో 42,000 చిల్లర గ్రామీణ ప్రాంతాలలో రూరల్ ఏరియాలో అర్హులు ఉన్నారు. హైదరాబాద్ లో 9,137 మంది అర్హులు ఉన్నారని సమాధానం ఇచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, 590 ఇండ్లు రూరల్ ఏరియాలో నిర్మించడం, జిల్లాలలో నిర్మించడం, 396 ఇండ్లు హైదరాబాద్ లో నిర్మించినాం అని స్పష్టంగా సమాధానం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇవన్నీ కలిపితే కూడా 1,000 లోపల, అర్హులు 52,000. నేనేం అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే, మీరు మొదటి నుంచి చెప్తున్నది ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిన మీరు ఈ రోజు అర్హులను అనేది 52,000 కుదించారు. సంతోషం, మీరు కొంతమందికి వేయదలుచుకున్నారు అనేది స్పష్టత ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వము 1,00,000 ఇల్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ 1,00,000 ఇండ్లల్లా మరి 1,00,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 1,50,000 రూపాయల ప్రకారము 1,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గతంలో ఇవ్వకపోతేనే వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర కాబట్టి తెలంగాణ మీద కక్ష సాధిస్తున్నాడు, తెలంగాణలో పేదలు లేరా వాళ్ళకి ఇల్లు ఇవ్వరా అని అడిగిన ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారే అన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇల్లు ఇస్తే లబ్ధిదారులు ఎక్కడికి పోయారు, ఆ 1,00,000 ఇల్లు ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వాలా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రెండవది, ప్రతి నియోజకవర్గానికి 1,400 ఇల్లు కేటాయించినామని ఆన్ అండ్ యావరేజ్ సిటీ వదిలేస్తే మాకు మొదటి విడత 400, రెండో విడత 1000 ఇల్లు ఇస్తున్నాం నియోజకవర్గాలలో. ప్రతి ఎమ్మెల్యేకి రూరల్లో ఉండే 100 నియోజకవర్గాలకు 1,400 ఇండ్ల ప్రకారం లెక్కేసుకున్నా కూడా 1,40,000 ఇండ్లు పేపర్ మీద మాకు ఇచ్చిండ్రు. మరి అర్హులే లేరని ప్రభుత్వం అన్నప్పుడు 1,40,000 ఇండ్లను ఎమ్మెల్యేలకు కోటాల కింద మీరు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వమే పంచిపెట్టింది. ఇవాళ ప్రభుత్వ నిబంధనను మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏముంది వెంకటకృష్ణ గారు ఇక్కడ అంటే, ప్రభుత్వ భూమి ఉంది, ఊరు ఆనుకొని ఉంది, అక్కడ కాలనీ కట్టడానికి అవకాశం ఉంటే మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయండి అని చెప్పింది. ఏ గ్రామాలలో కూడా చచ్చిపోతే పాతి పెట్టడానికి శ్మశాన వాటికలే లేవు వెంకటకృష్ణ గారు, మీకు తెలుసు. ఇవాళ ఇండ్లు కట్టుకోవడానికి ఏ గ్రామాలన్నా భూములు ఉన్నాయా? భూములు లేనప్పుడు మీరు మొట్టమొదటి కండిషనే అది పెట్టడం ద్వారా ఏ పేదోడి కూడా లబ్ధి చేకూరకుండా ఈ రోజు ప్రభుత్వమే ఈ నిబంధనను పెట్టి పేదలను అందరినీ కూడా ఇల్లు తిరస్కరించాలన్న ఆలోచన. అంటే ఎవరికైనా ఒక 100 గజాలు 120 గజాల సొంత స్థలం ఉంటే వాళ్ళు కట్టుకోవడానికి లేదు లేదు వెంకటకృష్ణ గారు, లేదు. అదే చెప్తున్నా, గతంలో ఎవరు ఇల్లు ఇచ్చినా, ఎన్టీఆర్ పక్కా ఇల్లు ఇచ్చినా, రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, ఉన్న పేదలకు ఇల్లు లేని వాళ్ళకు ఇంత అమౌంట్ అని ఇచ్చేటోళ్ళు. లబ్ధిదారులను ఎంపిక చేసినప్పుడు 15,000 నుంచి మొదలు పెట్టి 1,50,000 వరకు పెరుగుకుంటూ పోయింది వివిధ సందర్భాలలో. అయితే ఆ పేద లబ్ధిదారుడు ఎన్నికైనప్పుడు అతనికి అర్హుడని ఇచ్చిన తర్వాత అతనికి ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసేటోళ్ళు అధికారులు పోయి పర్యవేక్షించి ఏ లింటర్ లెవెల్ అంటే ఫస్ట్ పునాదులు తీసినప్పుడు ఎంత ఇవ్వాలి, గోడలు కట్టి ఎంత ఇవ్వాలి, స్లాబ్ వేస్తే ఎంత ఇవ్వాలి, కిటికీలు పెట్టుకుంటే ఎంత ఇవ్వాలి, ఫినిష్ మొత్తం పూర్తి చేసుకుంటే ఎంత ఇవ్వాలని ఒక స్కేల్ పెట్టుకొని పేమెంట్ ఇచ్చేటోళ్ళు. ఇవాళ ప్రభుత్వము 5 లక్షల పైన పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమంటే ఎవరు కాంట్రాక్టర్లు వస్తలేరని అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ఎవరికి వాళ్ళకు లబ్ధిదారులకు నువ్వు చెప్పిన లబ్ధిదారులకు 5 లక్షలు ఇస్తున్నారు వాళ్ళ ఖాతాలే, వాళ్ళకున్న స్థలంలో వాళ్ళ పాత ఇల్లు దగ్గర కొత్త ఇల్లు కట్టుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి. మీరు ఈ రోజు స్పష్టంగా అట్లా చేస్తే మిస్యూజ్ అయితేమో కదా రేవంత్ రెడ్డి గారు, అట్లా ఎవరి అకౌంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఇందిరామిళ్లలో జరిగింది అదే, ఎవడో మధ్యలో దళారి మింగేశాడు ఆ డబ్బులు వాళ్ళకి వెళ్లకుండా, లేదా ముందే కమిషన్ తీసుకోవడం, అట్లా చేస్తే మిస్యూజ్ అవుద్దేమో. ప్రభుత్వమే కట్టించడమే కరెక్ట్ పని. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లికేషన్లకే డబ్బులు తీసుకున్నారని మీరే చెప్తున్నారు కదా, వాస్తవమే. అది హైదరాబాద్ లో మనం చూసాం కదా, అప్లికేషన్ కే 10,000 20,000 తీసుకున్నారు. ఎస్, అట్లా కాదు, అది 100% కరెక్ట్. అంటే నీ ఇంట్లో చెలకతూర్చి ఇల్లు తగలబెట్టాం కదా, ప్రభుత్వము అవినీతి జరగకుండా అధికారుల పర్యవేక్షణతోని వాటిని పూర్తి స్థాయిలో ఇల్లు కట్టుకునే దాని పరిస్థితిని చూసుకొని చేయాలి. మరి అది చేయకుండా అవినీతి జరుగుతుందని అసలు ఇవ్వరా మీరు? కొన్ని రద్దు చేస్తామని చెప్పండి.
ఇది కాకుండా మీరు ఇప్పుడు మెదక్ల ఎర్రవల్లిలో లేకపోతే నర్సాపూర్లో ప్రారంభించమంటారు. ఒక ఉదాహరణ చెప్తాం మీకు. సేమ్ మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గంలో 30 ఇండ్లు గంగిరెద్దులో అంటే మామూలుగా వాళ్ళు దేశ సంచారం వివిధ గ్రామాలలో తిరిగేసి అడుక్కునే వాళ్ళు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు పక్కా ఇల్లు ఇస్తే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ పోయి ప్రభుత్వము చిన్న బుడ్డ ఇల్లు అనుకుంటారని ఆ గంగిరెద్దులో ఇల్లు మొత్తం గులగొట్టించారు. పొద్దుళ్ళు కట్టమని చెప్పి ఇల్లు గులగొట్టించేసి శిలాపలకం వేసి వచ్చారు. ఈ రోజు వరకు పునాదులు కూడా తీయలేదు. అన్యాయం జరిగితే అంటే లేలే ఈ ప్రభుత్వము ప్రజల్ని ఎట్లా మభ్య పెడుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక మోడల్ హౌస్ కట్టేసి మొత్తం మార్కెటింగ్ చేసుకొని అమ్ముకొని దులుపుకొని పోయే విధానం ఏదైతుందో ముఖ్యమంత్రి గారు కూడా ఆర్పాటపు ప్రకటన చేస్తారు. ఇల్లు కట్టేసి 2 క్వశ్చన్స్ అడిగారు, నేను అడుగుతాను. పార్టీని అడిగారు కదా, మా పార్టీని అడిగారు, పార్టీ రిప్రజెంటేటివ్ వచ్చిన పార్టీని అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి స్పష్టంగా, రేవంత్ రెడ్డి అన్న ఒక్కటి నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు ఒప్పుకోనే మీరు మీ నోటి నుండే స్వయంగా చెప్పారు శ్మశాన వాటికలు కూడా లేని గ్రామాలు ఉన్నాయి. వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటున్నాను మీరు అన్నదాన్ని. నిజంగా కూడా గ్రామాలలో శ్మశానక వాటికలు కూడా కరువైనటువంటి పరిస్థితి. ఇక రెండో విషయం, మీరు చెప్పినటువంటి లెక్కలలో 84,000 కుటుంబాలు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు. ఈరోజు 84 లక్షల కుటుంబాలు, అది కొంత సరిదిద్దడానికి చెప్తున్నా. లేదు 84,000 అయింది. అయితే రెండో విషయం ఒక్క నిమిషం అండి, ఆగండి, మీ రిప్రజెంటేటివే కదా. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అన్న స్కీము ప్రభుత్వము ఎన్నికల హామీ ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు ఎర్రవెల్లి గ్రామం తీసుకున్నా, ఈరోజు నర్సాపూర్ గ్రామం తీసుకున్నా, ఐడిహెచ్ కాలనీ తీసుకున్నా, మీరు ఇండ్ల వరకే పరిమితమై మాట్లాడుతూ ఉన్నారు. ఒక గ్రామాన్నే పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎర్రవెల్లి గ్రామంలో కానీ నర్సాపురంలో కానీ ఒక కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ అయింది, ఒక గ్రామంలో ఒక ఇల్లు ఓపెనింగ్ అయింది. వారికి కావాల్సినటువంటి నీటి సౌకర్యము, విద్యుత్ దీపాల సౌకర్యము, డ్రైనేజ్ సౌకర్యము, సీసీ రోడ్ల సౌకర్యము మొత్తం వెరిసి ఆ ఇంట్లోకి ఒక కోళ్ళు 10 కోళ్ళు, ఒక 2 బర్రెలు, పాడి గేదెలు, ఒకటి ఇవన్నీ కూడా మీరు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి గారు. నేను ఏమంటున్నానంటే మనము ఒక ఆ రోజు అర్జునుడు కూడా మత్స్యను చూసినట్టయితే చేపని ఈకలు తోకలు కనిపించడం కాదు, అర్జునుడికి కన్ను మాత్రం కనిపించింది. మీరు ముఖ్యమంత్రి అర్జునుడు అయితే మీకు కనిపించాల్సింది అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. 2.5 ఏళ్ల కాల పరిమితిలో బేరీ చేసుకుందాం. 6 దశాబ్దాల కాలంలో మీ కాలాన్ని, కాంగ్రెస్ పార్టీ పాలన కాలాన్ని, తెలుగుదేశం పరిపాలన కాలాన్ని మనం బేరీ చేసుకుందాం. వెంకటకృష్ణ గారు, శ్రీనివాస్ లాంటి మిత్రులు ఉండడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే చంద్రశేఖరరావు గారికి ఏది ఇష్టమో అది చెప్పుకుంటూ పోతే ప్రజలు చెప్పాల్సిన సందర్భంలో ఏం సమాధానం చెప్పాలనో అది చెప్తారు. వారిని ఒక్క ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నా నేను. మీరు ఆయన ఫామ్ హౌస్ పక్కన ఉన్న ఎర్రవల్లి చేసింది అన్నారు, సంతోషం, ఆ ప్రజలకు ఇచ్చినందుకు శుభాకాంక్షలు. కానీ పుట్టి పెరిగిన చంద్రశేఖరరావు గారు పుట్టి పెరిగిన చింతమడక కూడా ఒక్క ఇల్లు ఇయ్యలేదు. చింతమడకలో పేదోళ్ళు లేరా వెంకటకృష్ణ గారు? చింతమడకలో పేదోళ్ళు లేరా? పుట్టి పెరిగిన గ్రామానికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. నేనేమంటున్నానంటే ప్రభుత్వము వాళ్ళ ఇష్టం ఏమన్నా చెప్పుకొని ఏమన్నా ప్రచారం కల్పించుకొని 5 సంవత్సరాల కోసం ప్రజలు వాళ్ళని అధికారం ఇచ్చిండ్రు, వాళ్ళ ఇష్టం ఏమన్నా చేయని. కానీ ఈనాడు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో 22 లక్షల మంది లబ్ధిదారులు అవసరం వాళ్ళకు ఇల్లు లేవని చెప్పి సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పిన ప్రభుత్వం దాన్ని 52,000కు కుదించిందంటే ఎవరిని అడిగి కుదించిండ్రు? బడ్జెట్ కేటాయింపులు కూడా చెప్తాం. మొదటి సంవత్సరం 1000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేస్తే 14,93,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు. రెండో సంవత్సరం 873 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 3వ సంవత్సరం 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ లో 1 రూపాయి ఖర్చు పెట్టే 3వ బడ్జెట్ లో అసలు కేటాయింపు ఇవన్నీ పక్కన పెట్టి వెంకటకృష్ణ గారు ఫైనల్ ఒక మాట అసలు హౌసింగ్ శాఖ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నటువంటిది ఓవరాల్ గా తెలంగాణలో చెప్పినట్టుగా హామీ ఇచ్చినట్టుగా ఇది 1 మెట్టు ఎక్కామా 10 మెట్లు ఎక్కామా అసలు మెట్లు ఎన్ని ఉన్నాయి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఇవ్వకపోతే క్వశ్చన్ ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి వస్తుంది. కాకపోతే ఇది బుడిబుడి అడుగులు వేస్తూ 2.5 సంవత్సరాలుగా 530 ఇళ్ళు కడితే మిగతా మెట్లని ఎప్పుడు ఎక్కుతాం, ఎదురు చూసిన ప్రజలందరికీ ఏం సమాధానం చెబుతాం అనేది చాలా కీలకమైనది. ఇంకొక అంశంలోకి వెళ్లాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఇక్కడ రవిచంద్రారెడ్డి గారు,
నిన్న ముఖ్యమంత్రుల సారీ సార్ చెప్పండి. కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఏమనంటే సంక్రాంతి పండగకి 1,60,000 కొత్త కార్డులు ఇస్తామని. 1,60,000 కొత్త కార్డులు అంటే కార్డు అంటే కుటుంబానికి ఒకటి కదా. నాకున్న నాలెడ్జ్ అయితే సార్ ఒక కార్డు అంటే ఒక కుటుంబానికి రేషన్ కార్డు మనిషికి ఒకటి ఇవ్వరు. అంటే 1,60,000 కొత్త కార్డులు ఇస్తాము అంటే ఇప్పటి వరకు ఈ కుటుంబాలన్నీ గుర్తింపు లేని పేదలుగా ఉన్నారా, లేకపోతే ఇప్పటి వరకు ఈ కుటుంబాలు తిండి తిప్పలు లేకుండా ఎక్కడి నుంచైనా వచ్చారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలు వేరే రాష్ట్రాల నుంచి ఏమన్నా వలస వచ్చిన కుటుంబాలా ఇవన్నీ, లేక పేదరికం ఏమన్నా పెరిగిందా ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే ఏదో 5,000 2,000 ఇచ్చారు అని అంటే అది కూడా మీరు చెప్తారా? ఇట్లా దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు ఎక్కడైనా ఒక 5,000 2,000 ఇచ్చారంటే కుటుంబంలో కొడుకులు వేరుపడతారు, కొత్త కుటుంబాలు ఏర్పడతాయి, లెక్క పత్రం ఉంటుంది. 1,60,000 కార్డులా? ఒకసారి ముఖ్యమంత్రిగా మన ఆర్థిక మంత్రిగా రోసే గారు మాట్లాడారు అసెంబ్లీలో, నాకు గుర్తుంది. అసలు మన దగ్గర కార్డులు చూస్తుంటే కుటుంబాల కంటే కార్డులు ఎక్కువ ఉన్నాయి, పక్క రాష్ట్రానికి ఏమైనా ఇస్తున్నామా కార్డులు అని డౌట్ వస్తుంది నాకు అని ఆయన అన్నారు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, అటు ఒరిస్సాకి ఇటు తమిళనాడుకి కర్ణాటకకి ఏమైనా ఇస్తున్నారా కార్డులు? 1,60,000 కొత్త కార్డులు మీరు చెప్పండి రవిచంద్రారెడ్డి గారు. సార్ మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం అర్హులైన ఎంతో మంది కార్డులు తొలగించడం అనేది జరిగింది. పండక్కి ఒక స్కీమ్ సార్ అనర్హుల పేరుతో అర్హులైనవి కూడా తొలగించారు. అర్హులైన వాళ్ళే కూడా తొలగించారు. అనర్హులైనవి తొలగిస్తే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రతి పండక్కి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతికి ఈ కార్డుల స్కీమ్ తీసుకొచ్చారు. ఈ కార్డుల స్కీమ్ ఏదైతే ఉందో ఏది చేసినా మనం కాస్త భారీగా ఫిగర్ చెప్పకపోతే లెక్క చేయరు అనుకున్నారో మరేమో, లేకపోతే హైక్ చేసి చెప్పారో తెలియదు, కానీ 1,16,000 అనేది చూడడానికి మంచి సంఖ్యాశాస్త్రం ప్రకారం బాగుంటుందని చెప్పారో కానీ అన్ని 1,60,000 కార్డులు ఏవైతే ఉన్నాయో అంతమందికి ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి రావాల్సిన హక్కు ప్రకారం ఆ కార్డు లేకుండా గడిపారనే కదా గత 2.5 సంవత్సరం నుంచి ఒప్పుకుంటున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే స్వయంగా ఒప్పుకున్న తర్వాతే కదా అంతమంది కార్డులు ఇస్తున్నారు. చంద్రన్న బీమా బహుశా అంతకుముందు మీరు ఏమైనా నిర్లక్ష్యం చేసిన కుటుంబాలేమో తీసేశారని మేము చెప్తున్నాము. తీసేశారు సార్, మేము ఇచ్చిన కార్డులన్నీ తీసేశారని చెప్తే లేదు అక్రమార్కులు అని చెప్పి విక్రమార్కుల్లాగా ఇప్పుడు వచ్చి కొత్త కార్డులు ఇస్తున్నా అని చెప్తున్నారు. ముఖ్యంగా చంద్రన్న బీమా, చంద్రన్న ధీమా, చంద్రన్న కానుక పేర్లతో ఇచ్చేవి ఈ చక్కెర కార్డులు కూడా ఏమన్నా చంద్రన్న కానుకలుగా ఇస్తున్నారేమో సంక్రాంతికి పోసే మాకు తెలీదు. ఆ కార్డులు ఇచ్చిన తర్వాత ఆ కార్డులకు మళ్ళీ లబ్ధిదారులు ఉంటారో లేదు తెలీదు. ముఖ్యంగా కార్డులు మాత్రమే ఇస్తారో లేకపోతే నిజంగా వాళ్ళకి ఆ లబ్ధి చేకూరుస్తారో కూడా మాకు అనుమానమే. ఇప్పుడు చెప్పండి దుర్గాప్రసాద్ గారు, ఒక రాష్ట్రంలో 1,60,000 అనేది కొత్త కార్డులు అంటే ఈ మధ్య కొన్ని అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం రాగానే మొత్తం వాటిని అనర్హులుగా ఉన్న వాటిని అన్నింటినీ రద్దు చేశారు. ఇంకోటి ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్క్రీనింగ్ చేశారు, కంప్లీట్గా డేటా కలెక్ట్ చేశారు. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత ఆదాయం ఉందనేది ఒక స్క్రీనింగ్ చేసి మొత్తం డేటా కలెక్ట్ చేసి పెట్టినారు. ఆ డేటా ప్రకారం మొత్తం లబ్ధిదారు జన్మభూమి కమిటీలు కాదు, అధికారులను పంపించి సమగ్ర సర్వే ఇక్కడ మన తెలంగాణలో ఒకరోజు చేసిన దానికి కాకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూగా ఒక 1 మంత్ చేశారు, పొడిగించారు దాన్ని 20 డేస్ ఇచ్చి మళ్ళీ 10 డేస్ ఇచ్చి 1 మంత్లో మొత్తం సర్వే చేసినారు. తర్వాత రవి అన్న తర్వాత మాట్లాడు. ఇప్పుడు తొలగించిన వాటితో పాటు చెప్పాల్సిన ప్రశ్నే చెప్తా ఒక్క మాట అడుగుతాను, తర్వాత మీరే చెప్తారు కానీ మీరే చెప్పాలి అది. సార్ దుర్గాప్రసాద్ అన్న గారు ఒక్క నిమిషం మాట్లాడు, ఒక్క మాట అడగండి. ఒకటి మొన్న సభ్యత్వానికి తెలుగుదేశం తరఫున భారీగా సమీకరించడానికి ఏదైతే కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు వెళ్ళారో ఆ సభ్యత్వం సమీకరణ రోజు జన్మభూమి కమిటీలు ఇచ్చిన హామీల మేరకు రేపు పండగకి మొహం చూపించాలంటే ఖచ్చితంగా ఇలా కార్డులు ఇవ్వాలి, లేకపోతే మనల్ని ఒప్పుకోరనే ఉద్దేశంతోనే ఈ కార్డులు వితరణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది అనేది మీరు గుర్తించాలి. వెంకటకృష్ణ గారు, ఈ సర్వే చేసిన తర్వాత అంతకుముందు ఏదైతే అనర్హులే తీసేశారో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నూతనంగా కార్డులు 1,60,000 అవుతున్నాయి. మీరు ఇప్పుడు మాట్లాడిన సబ్జెక్ట్ రవి కానీ లేకపోతే మీరు చెప్పింది కానీ ఉన్న కార్డులు కాకుండా ఇంకా 1,60,000 వస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఉన్న కార్డులతోటి కలుపుకొని మొత్తం కూడా 1,60,000 కార్డులు మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు.
ఇప్పుడు ఎట్లా అంటే ఆదాయం వాళ్ళకి ఏముంది అనేది మొత్తం గ్రాఫ్ తెప్పించారు, అట్లా ఇస్తున్నారు. అయితే జన్మభూమిలో ఏదో చెప్తున్నారు, జన్మభూమి కమిటీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే లేరండి. ఆ గ్రామ సర్పంచ్, ఆ గ్రామ ఎంపీటీసీ తెలుగుదేశం వాళ్ళే లేరు, అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఒక్కటి అరా అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు మన రవిలాగా ఒకళ్ళిద్దరు మిగిలిన వాళ్ళు అక్కడొక్కడ ఉన్నారు. అయితే పార్టీయే మేము గౌరవించాం కదా. జన్మభూమి రవెన్న ఒకటి నేర్చుకోవాలా, చూసుకోవాలా. జన్మభూమి కమిటీలో మీ సర్పంచ్, మీ ఎంపీటీసీలు కూడా ఉన్నారు. నేను కావాలంటే వివరాలు పంపిస్తా, ఏ మండలంలో ఏ విలేజ్లో ఉన్నారో కూడా పంపిస్తా. కాబట్టి ఇదేమైందంటే పొలిటికల్గా అంత ప్రచారం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు జన్మభూమి పెట్టుకున్నారు, వాళ్ళే 20 మంది ఉన్నారు, ఏదో అవుతుందని. అక్కడ ఒక నామ్స్ రూపొందించి నామ్స్ ప్రకారం ఎవరెవరు రావాలా, గ్రామ శాఖ, గ్రామ ప్రెసిడెంటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అట్లా వాళ్ళు దాని నిబంధనల ప్రకారమే పెట్టారు. అది ఇవాళ కార్డులు ఏవైతే ఇస్తున్నారో అవి ఒక సందర్భంగా పండగ వచ్చింది కాబట్టి సంక్రాంతి సందర్భం అంటే ఇన్నాళ్ళు ఉన్నారని. ఎస్, ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలా మంది సంక్రాంతి వచ్చిందంటే ఏది పడితే అది తీసేసుకుంటారు. సంక్రాంతి కోసం సార్ ఇప్పుడు వాళ్ళ సర్వే అయింది, లాస్ట్ మంత్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అవునండి, సర్వే అన్నారు మీరేమో, సర్వే అయింది, అక్రమార్కులు అనర్హుల దగ్గర ఉన్నాయి తీసేస్తున్నారు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈనాడు పత్రికే పోనీ వేరే పత్రిక చదవడం సాక్షి కాదు, ఈనాడు పత్రిక హెడ్డింగే చదువుతున్నా 1,66,000 కొత్త రేషన్ కార్డు. కొత్త అంటే ఏంటి సార్? రిప్లేస్మెంట్ కాదు కదా విజయబాబు గారు? నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కార్డులు ఏమో వీడౌట్ చేశారు. అవును సార్. చేసిన తర్వాత ఎగ్జిస్టింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్లో వెళ్ళడం కోసం ఆల్రెడీ ఉన్న కార్డులు ఇవన్నీ కాకుండా వాటన్నిటిని రద్దు చేసి కొత్తగా 1,60,000, నేను అది ఎర్రర్ అని నేను అనుకోవట్లేదు, ఎర్రర్గా వచ్చే అవకాశం కూడా లేదు. మొత్తం యావత్తు 1,60,000 లబ్ధిదారులకి కొత్తగా ఒక ప్రొసీజరల్గా ఒక కార్డులు ఇవ్వాలనేది ఆలోచన అయి ఉంటుంది. అయితే నేననేది ఏంటంటే రేషన్ కార్డులు ఇవ్వడం, తర్వాత రేషన్ ఏమో దొడ్డిదారిని పక్కదారిని పట్టడం, ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి వ్యవహారం. రేషన్ కార్డులు కొత్తగా కాకుండా ఈ పంపిణీ వ్యవస్థని సక్రమంగా ఎలా చేయాలనే దాని మీద ఒక సమగ్రమైన స్కీమ్ ఉండాలి తప్ప, లేకపోతే ఏమవుతుందో మనకు తెలుసు, బియ్యం దొడ్డిదారిని వెళ్ళిపోతూ ఉంటాయి, పంచదార వెళ్ళిపోతూ ఉంటుంది, కావాల్సినవి ఏముండవు. రెగ్యులర్ గా బియ్యం చక్కెర గురించి మాట్లాడుతున్నారు. చంద్రన్న కానీ ఇప్పుడు క్రిస్మస్ కి ఇస్తున్నారు కదా, వాటిల్లో నాసిరకం ఇవి పెట్టారని గుంటూరు జిల్లాలో ఇద్దేస్తే నిన్న మంత్రి సీరేశారు. అంటే అందులో కూడా నాసిరకం పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ కూడా నాసిరకం మీ మంత్రి గారు చెప్పారు సార్, మేము అనలేదు. నేనే చెప్తున్నా సార్, అది ఎవరికో ఇస్తాము, ఈ సమాజంలో వ్యాపారం చేసేవాడు ప్రతివాడు మంచిగా లేడు, ఎంతో కొంత వాళ్ళ లాభాపేక్షను కొట్టుకు ఇట్లాంటి సమాజం కొరకు చేసేవాళ్ళు లేరు. ఎవడు స్వయాన చెప్పారంటే దాని అర్థం ఇచ్చిన వాళ్ళు కొంత లోపభూయిష్టంగా చేశారనేది అది ఐడెంటిఫై చేశారు, చర్యలు తీసుకుంటారు. ఏ పథకం తీసుకున్నా కూడా కొంత దాంట్లో ఉంటారు, దొంగలు ఉంటారు, పట్టుకోవాలి వాళ్ళని. అయితే ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఈ 1,60,000 అనేది డిజిటల్ తోటి చేస్తున్నారు ఈసారి. అంటే వాళ్ళ పంపిణీ వ్యవస్థలో కూడా ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు 1,60,000 మొత్తం కార్డులు కాదు కదా? కాదు సార్, ఇప్పుడు మొత్తం చేసే వాటి అన్నిటిని కూడా చేసుకుంటూ రేషన్ కూడా వాళ్ళకి ప్రతి నెల ముడితే ఖచ్చితంగా ఎక్కడైతే హెడ్ క్వార్టర్ నుంచి ఎన్ని క్వింటాలు అయితే అన్ని చేస్తారు. 1,60,000 కొత్తల కార్డు ఇద్దాం, దీని పేరు కార్డుల సంక్రాంతి అంట. కార్డుల సంక్రాంతి అంటే గిఫ్ట్ కింద లెక్క, ఈ సంక్రాంతికి ఇస్తున్న కానుక కింద లెక్క. సెపరేట్ ఏం కాదు సార్, పాత వాటిని రద్దు చేసి అక్కడ ఉన్న పేపర్ల సంగతి కాదు, ఇది కార్డుల సంక్రాంతి. ఈ సంక్రాంతి సందర్భంగా 1,60,000 కుటుంబాలకు గిఫ్ట్ కార్డు, అది కాన్సెప్ట్ అక్కడ. మరి ఇప్పటి వరకు ఎందుకు లేదు కార్డు అనే దానికి మీరే చెప్తాను, ముగిద్దాం. ఏం లేదు, గత ఛత్తీస్గఢ్లో 10-12 సంవత్సరాల నుంచి కూడా బయోమెట్రిక్ విధానం ద్వారా కూడా ఈ రేషన్ క్రమబద్ధ అది అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి, అక్రమాలు తగ్గుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయబాబు గారు, దుర్గాప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు అండ్ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. మరి కాసేపట్లో జోర్దార్ వార్తలు ఉంటాయి.